నమస్కారాలు హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్ని కార్మికుల కష్టాల్ని విని ఆలకించి వాళ్ళకి ఎప్పుడు న్యాయం చేయాలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఉన్నా వాళ్ళని ఆదుకోవటంలో ముందడుగు వేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం అనేది విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దల మాధవ్ గారు కూడా ఉన్నారు. కేంద్రం నుంచి అనేకమైన సహాయాలంతా ఉన్నాయి. ఈ రోజున సమస్యల్ని అధిగమించి కష్టాల్ని అధిగమించి పేద వర్గాలకి సంక్షేమ పథకాలు చేయటంలో అన్ని రకాలుగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలోకి వచ్చినాక సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్తే ఎగతాళి చేశారు ప్రతిపక్ష పార్టీలు. ఆ రోజు పాలకపక్షం ఎగతాళి చేసింది. వీళ్ళు అధికారం కోసం చెప్తా ఉన్నారు, అధికారంలోకి వచ్చినాక పేదల్ని పలకరించరు, పేదల్ని పట్టించుకోరు, అనేకమైనటువంటి అవాస్తవాలు చెప్పారు. నేను అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా ఆ పార్టీల్ని, ఏమైంది ఇవాళ? సూపర్ 6 సూపర్ హిట్ అయిందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గతంలో ఇదే రాజకీయ పార్టీలు అమ్మఒడి అని 2019లో భార్య భర్తలు ఇంటింటికి వెళ్ళి చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని. అధికారంలోకి వచ్చినాక అర్ధవడి చేసి ఒక బిడ్డకు మాత్రమే అమ్మఒడి అని చెప్పి తల్లికి ఉసురు తగిలే విధంగా చేశారు. కానీ మేము 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పాం, తల్లికి వందనం ఇస్తాం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి తల్లిని ఆదుకుంటామని చెప్పాం, మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. నిజమో కాదో ఆలోచన చేసి చెప్పని చెప్తా ఉన్నా. 200 రూపాయలు ఉండేది 2014లో నేను శాసనసభ్యుడు, మొట్టమొదటి శాసనసభ్యుడు అయినప్పుడు పింఛను. ఆ రోజున ఇదే నియోజకవర్గంలో 10,000 మందికి నా సొంత డబ్బులతో ఆ 200 కూడా రాకపోతే పింఛన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజున. ఆ రోజు చెప్పాం పింఛన్లు పెంచుతామని. 200 పింఛన్ని తల్లుల్లాంటి తండ్రుల్లాంటి అక్కలకి చెల్లెలకి వికలాంగులకి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సమస్యలున్నా ఆదుకుంటానికి ముందుకొచ్చి 2,000 రూపాయలు చేశారు. ఆ రోజున 2019 ఎన్నికల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నేను అధికారంలోకి వచ్చి 3,000 చేస్తామని చెప్పాడు. ఆ 3,000 చేయటానికి ముప్పు తిప్పలే పెట్టి ప్రజల్ని 3 చెరువులు నీళ్లు తాగిచ్చి 5 సంవత్సరాల్లో 250 రూపాయల చొప్పున పెంచి నరకం చూపించాడు ప్రజలకి, వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి. కానీ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ప్రచారంలో కూటమి ప్రభుత్వం చెప్పాం ప్రజలకి, రేపు అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 చేస్తామని చెప్పాం. అధికారంలోకి రాగానే చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో 2014, 2019 5 సంవత్సరాలు రన్ చేస్తే ఈ మహానుభావుడు వచ్చి అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు. ఆటో డ్రైవర్లు, అనేక అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపయోగించి అన్నా క్యాంటీన్లు తీసేస్తే మళ్ళా 2024లో అధికారంలో రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. మహిళలకు ఉచితంగా గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం మా అక్క చెల్లెమ్మలకి 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన ప్రభుత్వం ఇదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాదు స్త్రీ శక్తి పథకం అని పేరు పెట్టి మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం అని చెప్పాం. ఇక్కడ మా ఆటో అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు, మీ భార్యలు, మీ భార్య, మీ అక్క చెల్లెళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ అందరూ కూడా, మీ ఇంట్లో ఆడపడుచులు కూడా ఏ ఊరు వెళ్లాలన్నా ఇవాళ ఉచితంగానే ఇవాళ ఆర్టీసీ బస్సులో వెళ్తున్నారంటే అది స్త్రీ శక్తి పథకం యొక్క మహిమ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానివల్ల ఆటో డ్రైవర్లకి సంపాదన తగ్గింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, సభలో మాట్లాడా, ఇలాగ జరుగుతుంది, విషయం ఇలా ఉంది సార్ అని అంటే
వెంటనే స్పందించి ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ లెక్కలు తీయండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఎంత ఖర్చైనా పర్లా చిన్న చిన్న కుటుంబాలు ఆ కుటుంబాలకు అండగా నిలబడాలి ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదని చెప్పి